హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ శుభోదయం. నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వేరే వర్క్ ఇది వచ్చాము. ఇంటికి నైట్ లేట్ అయింది, పని అయిపోయేసరికి నైట్లో లేట్ అయిపోయింది. సరే అని చెప్పి మార్నింగ్ మా ఊళ్ళో కళ్ళు బాగుంటుందంటే సరే అని చెప్పి లేచి వెళ్తున్నాం అన్నట్టు. అయితే దగ్గర అనుకొని వెళ్తున్నాం, కాకపోతే మినిమం 2 కిలోమీటర్లు ఉంటుందంట. సరే అని చెప్పి వెళ్తున్నాం. పొద్దున్నే 6 o'clock టైం. బాగుంది వెదర్, కళ్ళు చెట్లు, కాకపోతే ఇప్పుడు డ్రై అయ్యింది ఇది కాబట్టి దాని ఎట్లా ఉంది. దగ్గర అని చెప్పి వెళ్తున్నాం. వెహికల్ మీద వెళ్దామంటే వెహికల్ వెళ్ళదు, పై వాకే వెళ్ళాలంటే వెళ్తున్నాం. ఇది వాగు, వర్షాలు వచ్చినప్పుడు ఫుల్ అయినప్పుడు ఇది వాగులకి వెళ్ళి కాలువ అంటే ఇది ఫుల్ అయినప్పుడు కాలువకి వెళ్ళి వాటర్ పోతుంటాయి అట పొలాలకు. ఇప్పుడే ఉదయభాస్కరుడు ఉదయిస్తున్నాడు. బాగుంది అయితే. కాకపోతే ఏంటంటే రోడ్డు వెహికల్స్ వెళ్ళవు, సైకిల్ కానీ 2 వీలర్ కూడా కష్టమే కొద్దిగా, మళ్ళీ పంచర్ అయితే ఇబ్బంది. సర్లే ఇక మార్నింగ్ వాకింగ్ లాగా ఉంటుంది కదా అని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ దగ్గరలో కనబడుతున్నాయి చెట్లు, కానీ ఇక్కడ తీయరంట కళ్ళు. అక్కడ కొద్దిగా 2 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ తాళ్ళు అంటారు కదా, అన్నీ ఒకటే దగ్గర ఉంటే అడుగుతారంట. సరే అని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎవరైనా కనబడితే అడుగుదామని. కళ్ళు పోసే వాళ్ళు వెళ్తుంటారు సైకిల్ మీద. ఇంతవరకు అయితే మాకు కనబడలేదు, ఇక ముందు వెళ్తుంటే కనబడతలేము. కానీ వెళ్తుంటే పక్కన రోడ్ చిన్నగా ఉంది, మట్టి రోడ్డు. 2 వీలర్ కూడా వస్తుంది కానీ ఇక ఇబ్బంది కొద్దిగా. ఇక్కడ వాళ్ళకి అలవాటు కాబట్టి వస్తుంటారు పోతుంటారు. ఇద్దరం మా ఫ్రెండ్ నేను వెళ్తున్నాము. పక్షుల సౌండ్, అది ఇది వాయిస్. అదే మార్నింగ్ కొందరు కళ్ళు బాగుంటుంది అంటే పొద్దున్నే తీస్తారు కదా అంటే, సరే టేస్ట్ ఉంటుంది కదా అని చెప్పి వెళ్తున్నాం తాగుదామని. వస్తా లేదా మరి ఎక్కడైతే వెళ్తుంటే ఎవరు కనవాలి ఇంతవరకు మాకు. చూద్దాం, వెళ్ళాక 2 కిలోమీటర్స్ అంట. కానీ వెదర్ బాగుంది, లొకేషన్స్ కూడా బాగున్నాయి. అటు ఇటు మధ్యలో పక్షుల సౌండ్లు అవి. ఇక్కడ బావి ఉంది కానీ వాటర్ లేవు. ఇలా వర్షాలు పడితేనే వాటర్ ఇక్కడ కొన్ని ఉన్నాయి, కానీ ఏం లేవు. డేంజరే బావి పడ్డామంటే అంతే. వాటర్ అయితే లేవు. మొత్తం దిగలేదు, పైకి వెళ్ళి కలిసి చూసినాం. పాకులు ఉంది కింద. మొత్తం జంగల్, ఏదో అడవిలోకి పోతున్నట్టే ఉంది ఈ దారి చూస్తుంటే. అన్నీ పొలాలు, వరి కూడా వచ్చింది కానీ ఇక కోతకు వచ్చినట్టుంది. అంటే ఇక అయిపోయాక దాని వాటర్ డ్రై పెడతారు కదా, పెట్టిన తర్వాత కట్ చేస్తారు. పక్షుల సౌండ్లు, ఇక్కడ సౌండ్లు బాగున్నాయి. ఊళ్ళో కళ్ళు బాగుంటుంది అంటారు కదా, అందుకని అయితే బాగుంటుంది వెళ్దామంటే వెళ్తున్నాం కానీ ఎవరు కనబడతలేదు. ఇంకా తీసుకెళ్తూనే ముందే వెళ్తున్నాడు. పక్షుల గూళ్ళు, ఒకే చెట్టుకు పక్షుల గూళ్ళు చాలా ఉన్నాయి, సౌండ్స్ వస్తూ ఉన్నాయి. అంటే చాలా చెట్లు ఉన్నాయి, ఒక చెట్టుకు లేవు. ఈ చెట్టుకు మాత్రం గూళ్ళు బాగా పెద్ద కట్టుకున్నాయి. ఇప్పుడు ఉంటే కానీ మరి వర్షం వస్తే ఉంటే పోతాయి అవి. దగ్గరే అన్నాడు, వెళ్తూనే ఉన్నాం కానీ ఎవరు కనవాలి ఇంతవరకు. గీతా కార్మికులు ఇక్కడ ఒక మామిడి తోట కనబడ్డది, కాకపోతే అట్లా వెళ్ళలేము. చెట్టుకి అయితే మామిడి పళ్ళు చాలా ఉన్నాయి. మామిడి తోట చాలా పెద్దగా ఉంది, కాకపోతే ఇక తెలియదు కదా, మనం వెళ్తే బాగుంటుందని వెళ్ళలేదు. దూరంకి వెళ్ళి చూసి. కాయలు అయితే చాలా ఉన్నాయి ఒక్కొక్క చెట్టుకు. అటు వెళ్ళాలంటే ఇక చిన్న ఒకటి కాలువలాగా ఉంది, అది దాటి వెళ్ళాలి. వాటర్ అయితే లేవు, వెళ్ళొచ్చు కానీ ఎందుకు. మా అంకుల్ కళ్ళు కానీ తీసుకుపోతుండు, ఫోటోలు తీస్తున్నాడు. ఏంటంటే ఇక్కడే అంటుండు కానీ చెప్తలేడు, పోతూనే ఉన్నాడు. నువ్వు నడువు అంటున్నాను. ఆయనకంటే అనుభవం వచ్చిపోయింది ఇదివరకు కాబట్టి తెలుసు, మనకు తెలియదు కదా. ఇక్కడ అనుకుంటే ఇప్పుడు కిలోమీటర్ తీసుకొచ్చాడు. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఆయన. ఫోటోలు తీస్తుండు, వీడియో తీస్తుండు.
అసలు మీరు తప్ప ఎవరు కనబడతలేరు ఇక్కడ. వాళ్ళు వస్తారు, వీళ్ళు వెళ్తుంటారు పొలాలకు పని అంటే ఇక పొద్దున 6 గంటలకు కదా, ఇప్పుడు వెళ్తే ఇక జరగక వాళ్ళు తిరిగి వస్తుంటే కలుస్తుంటారు ఎవరన్నా. నైట్లో అయితే అసలు ఏం కనబడదు ఇక ఇటు వస్తుంటే. ఈ రోడ్ కూడా చాలా చిన్నగా ఉంది. వస్తున్నా వెళ్తుండ అని చెప్పి నేను వెనక వెళ్ళా, నేను ఉండేగా లొకేషన్స్ అని చెప్పి వీడియో ఫోటో తీసుకుంటా నేను వెళ్తున్నా. జంగల్ జంగల్ అని కాదు కానీ పొలాలే, కానీ మనం వెళ్ళే రూటు అట్లా ఉంది. అక్కడక్కడ లొకేషన్స్ బాగున్నాయి కదా అని చెప్పి నేను కూడా ఫోటో తీసుకుంటే వీడియో తీసుకుంటూ వెళ్తున్నా. మధ్యలో ఇంకో బావి కనబడ్డది. ఈ బావిలో కొద్దిగా వాటర్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి వాటర్ పని. ఇంతే రోడ్డు. అసలు ఒక సైకిల్ వచ్చినా మనం ఇంకో మనిషి వచ్చినా పక్క జరుగుతుండాలి వెళ్తుంటే. గ్రీనిష్ ఎక్కువ ఉంది మొత్తం చెట్లు. నడువు నడువు అంటుంటారు కానీ ఇంకా ఎవరు కనబడతలేరు మీరు తప్ప. ఇట్లా మార్నింగ్ ఇప్పుడు 6 అవుతుంది, 4 to 6 ఆ టైం కదా, అందుకే ఎవరు కనబడతలేరు. లొకేషన్ మాత్రం బాగుంది. సినిమా వాళ్ళు చూస్తే షూటింగ్ చేసుకోవచ్చు బాగా, కానీ ఇంత లోపలికి ఏం రావు వెహికల్స్. పక్షుల సౌండ్లో పొద్దున్నే కళ్ళు తాగడం ఏంటంటే, ఊళ్ళో కళ్ళు పొద్దున్నే తాగుతారు, మధ్యాహ్నం ఉండదు. పొద్దున్నే బాగుంటుంది, చెట్టు మీకెళ్ళి తీసిస్తారు వాళ్ళు. అంటే సర్లే అని వెళ్తున్నాం అన్నట్టు. ఇప్పుడు కిలోమీటర్ పైనే తీసుకొచ్చింది కానీ ఒక్కరు కూడా కనవాలే. గీతా కార్మికులు కళ్ళు పోసే వాళ్ళైనా సైకిల్ మీద వెళ్తుంటారు కదా, వాళ్ళు కూడా ఎవరు కనబడతలేరు. కొన్ని చెట్లకైతే కుండలు కట్టి ఉన్నాయి, ఇవన్నీ కావచ్చు. ఏం కళ్ళు అంటారో తెలియదు కానీ కొన్ని చెట్లకైతే కుండలు కట్టేసి ఉన్నాయి. నాకేమో నచ్చినాయి కదా లొకేషన్, నీ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. నేను ఆయన ముందే వెళ్ళిపోయాడు. ఇక వరి డ్రై అవుతుంది, వాటర్ అంతా ఎండబెట్టేసినట్టు. ఇదంతా డ్రై అయినాక కట్ చేస్తారంట. అది కొద్దిగా వాటర్ తక్కువనే ఉన్నాయి ఈ ఊర్లో. ఇది ఒక చిన్న కాలువలాగా ఉంది, అటు నుంచి ఇటు రావాలంట. అందుకే ఎవరు ఇక సైకిల్ మీద తప్ప ఎవరు వెహికల్ ఏం తీసుకోరు అట్లా. ఇప్పుడైతే పడుడే. ఇక వర్షాకాలం వస్తే అసలు రాలేము, కానీ ఇక ఇక్కడ ఉన్న వాళ్ళకి అలవాటు. మొత్తం వరి డ్రై అవుతా ఉంది. డ్రై అయినాక దాన్ని ఎక్కువ వస్తారంట, కట్ చేయించి. కనబడే కళ్ళు చెట్లు అక్కడికే అని అన్నాడు. చూద్దాం, వెళ్దాం. ఇంత దూరం వచ్చినాక చూద్దామని. ఇక్కడ కూడా ఉన్నాయి కళ్ళు చెట్లు, 4-5 ఉన్నాయి కానీ ఎవరు కనిపించట్లేదు. ఇక్కడ బావి ఉంది, ఇందులో ఉన్నాయి వాటర్. ఫస్ట్ చూసిన బావిలో వాటర్ లేవు కానీ ఈ బావిలో ఉన్నాయి వాటర్. నగర్ నమస్తే, కథను కనబడ్డాడు. నమస్తే అవి చెప్తుండు. ఉందా కళ్ళు అంటే ఉందన్నాడు, కానీ ఇప్పుడే ఎక్కాలంటే అని పాము ఒక్క కనబడ్డాడు. ఎందుకు ఎక్కుతున్నాడు అంటే తీయడానికి వెళ్తున్నట్ట. ఇక కళ్ళు తెచ్చినాక ఉంటే పొరుగులు గీరులు ఉంటే లోపి అడిగిన ఏంటని వెళ్తుండు. ఎక్కడంటే ఇక్కడే అన్నాడు. మాకైతే కనబడలేదు మొత్తానికి. అన్న ఎవరు కనబడితే తిరిగి వెళ్ళిపోదాం అని ఉండే, అన్న కనబడాడు. ఇప్పుడిప్పుడే అడిగితే ఇప్పుడిప్పుడే వస్తాము, మరి అంత పొద్దున రాము, 6:30 వెళ్తురు వచ్చినాకనే వస్తామన్నాడు. సైకిల్లే ఇక్కడ మొత్తం మెట్లు రావు. అన్న వెళ్తుంటే నేను కూడా వెళ్తున్నా చూద్దామని. ఇదేనంట చెట్టు.
ఒక పెద్ద అయిన వాళ్ళ వృత్తి కాబట్టి వాళ్ళు చేయాలి, కష్టపడుతున్నారు. కొన్ని రోజులు చేయాలి ఎవరైనా. ఇక అంకులేమో మన నాయుడు అంకుల్ చూడొచ్చు, ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ రేటుగా తీస్తాను. ఇక్కడ వరి అంటే మొక్కజొన్న ఉండేనంటే మొత్తం కట్ చేసారు. దండం పెట్టుకొని చెప్తుండు, మాదే ఫస్ట్ నువ్వు చూడు కల్లా వెనక డబ్బులు ఇవి అంటుండు. సరే చూద్దాం పాప వాళ్ళు ఎక్కుతారు అని చెప్పి వీడియో తీస్తున్నాం. పెద్ద అయినా కానీ కొద్దిగా స్లోగా ఎక్కుతుండు. ఇక కష్టపడితేనే కదా ఎవరికైనా వచ్చాయి డబ్బులు. అట్లా ఇక్కడ కూడా కష్టం పడుతున్నాను. తొందరగా వెళ్ళి మెల్లగా ఎక్కుమని చెప్పి సరే ఎక్కేటప్పుడు వీడియో తీద్దామని సెల్ఫీ వీడియో తీసినాం. అయితే మంచిగా ఉంటేనే డబ్బులు లేకుంటే తాకని చెప్పింది. సరే అని చెప్పిద్దాం, మనకే తాము ఊర్లో కళ్ళు అంటే కొద్దిగా బాగుంటుంది కదా అని చెప్పి అట్లా. ఇప్పుడు కళ్ళు అయ్యే సీజన్ ఇప్పుడు ఉందంటే ఆ తొట్లో ఆ చెట్టుకు ఇప్పుడు నా వైపు ఉన్న 4 చెట్లు కనబడుతున్నాయి కదా, ఆ చెట్టు కూడా కట్టేసి ఉన్నాయి. కాకపోతే అవి కాదంట ఇది నేను అడిగిన మామూలుగా ఎప్పుడు పెడతారంటే నైట్ పెడతారంట, మార్నింగ్ తీస్తారంట, మళ్ళీ మార్నింగ్ పెట్టి మళ్ళీ మధ్యాహ్నం తర్వాత ఈవినింగ్ అట్లా ఇస్తారంట. పారుతుందంట ఇప్పుడు సాయంత్రం ఎక్కుతారా. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఉన్న చెట్లన్నీ ఉన్నాయి కానీ వీళ్ళకంటూ ఉంటే కదా కేటాయిస్తారు కదా, వీళ్ళకు వాళ్ళకు ఉంటే కదా మా కానీ తప్పదు. ప్రకృతి సహజ సిద్ధమైన ప్రకృతి ఇచ్చేది ఇట్లా నుంచి స్లోగా ఎక్కుతుండే కానీ మెల్లనే ఎక్కువ పెద్ద అయినా మా గురించి మరీ వచ్చి టెక్నికల్ మామూలుగా మన దగ్గర ఏమో చెట్లని అది ఏదైనా అపార్ట్మెంట్గా ఏమైనా కట్టాలంటే క్రెయిన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా అవైలబుల్గా. ఇక్కడ వీటికి ఏమి ఉండవు, ఉన్నా కానీ ఈ ఊళ్ళల్లో అంత లోపలికి ఏమి రావు క్రెయిన్లు కానీ ఇవి. మొత్తానికి కొద్దిగా ఉన్నది చాలా అవుతుంది, అన్నీ అయితే ఉంటాయి కానీ బాటలు అయితే అదే మాట్లాడుతుంది కానీ ఒక డిస్టర్బ్ చేశాను. కష్టపడాలి, ఇక కష్టపడి ఏమి రాదు కదా. ఒకసారి కష్టపడ్డా ఒకసారి పడితే బుడ అవుతుంటుంది. మాకు కూడా కొన్ని కంప్లైంట్లకు వెళ్తుంటే ఇంకా దిగుతుండే అన్న తీసినట్టుండే. నిన్న ఎప్పుడు పెట్టిరు అది? ఎంత వచ్చింది మా కండు ఎన్ని గంటలు పడుతుంది ఫుల్ అయిందా మరి నిండడానికి? అదే కళ్ళు పారడానికి ఎన్ని గంటలు పడుతుంది అంటున్నా. అంటే కొద్దిగా ఇంగున్న వాళ్ళు ఫాస్ట్గా ఎక్కుతారు, ఈయన పెద్ద మంచి కాదు కొద్దిగా స్లోగా ఎక్కాను. కొద్దిగా ఈయన ఒక్కడే కనబట్టారు. వస్తారంట ఇద్దరు అయితే ఇంకొక 1 అవర్ అయితే చాలామంది వస్తారు. అది ముందుకు పోతే తాళ్ళు ఏముంటాయంట అంటారు అందరూ. ఇక్కడ చెట్టు దగ్గర వస్తే చెట్టు దగ్గరనే అమ్ముతారంట, లేకుంటే అక్కడ ముందుకు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఓకే బాయ్, నమస్తే. కాళ్ళు మొక్కే తమ్కి ఇస్తే తమ్ములే